guys, welcome back to my YouTube channel Harika Dreams. ఈ రోజు వీడియో వచ్చేసి మాల్ ఆఫ్ ఏషియాకి వచ్చాము బెంగళూరులో. ఇంకా మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఓకే బాయ్. ఇండియన్ లైట్ ఫెస్టివల్ చూడడానికి వెళ్తున్నాం. లోపలికి వెళ్దాం రండి. ఇదైతే చూడ్డానికి లోపల హెక్సాగాన్ షేప్ లాగా ఉంది. ఇంకా మొత్తం మిర్రర్స్ వేసి లైట్స్ అయితే పెట్టారు. ఈ రిఫ్లెక్షన్ కి భలే అనిపించింది. అన్ని సైడ్స్ నుంచి అయితే ఎంట్రీ కూడా ఉంది. ఇక్కడ చిన్న పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ లోపల లైట్స్ కూడా కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడైతే కొద్దిసేపు ఉన్నాము. మాల్ ముందర ఊరికి అట్రాక్షన్ కోసం ఇదైతే పెట్టారు. చాలా బాగుంది కొత్తగా. ఇంకా లేట్ చేయకుండా మాల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. మాల్ ముందరే వాటర్ ఫౌంటైన్స్ ఉంటే మా బాబుకి చూపిస్తున్నాను. మా బాబుకి అయితే వాటర్ అంటే చాలా ఇష్టము. మాల్ లోపలికి ఎంట్రీ అయితే ఇలా లైటింగ్స్ అన్ని పెట్టి ఉంది. చాలా అంటే చాలా నచ్చింది. ఇది ఎంత బాగుందో కదా ఆ లైటింగ్ అయితే. ఈ మాల్ వచ్చేసి హెబ్బాల్ లో ఉంటుంది. మాల్ ఆఫ్ ఏషియా బెంగళూరులో. మా హర్షిత అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఈ మాల్, అందుకే ఇక్కడికి వచ్చాము. ఇదైతే చాలా పెద్ద మాల్. బెంగళూరు లో చాలా పెద్ద మాల్స్ ఉన్నాయి, అందులో ఇదొకటి. నాకు మాల్స్ తిరగడం అన్నా షాపింగ్ చేయడం అన్నా చాలా అంటే చాలా ఇష్టము. బెంగళూరుకి వస్తే తప్పకుండా వెళ్తాను మాల్స్ కి. ఎక్కడ చూసినా లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా వేవ్స్ థీమ్ లాగా లైటింగ్స్ అయితే పెట్టారు. ఇక్కడ మా బాబుకి కొన్ని ఫొటోస్ కూడా తీసాను నేను. ఈ రోజు మాల్ కి మేము ముగ్గురము, ఇంకా అమ్మ, చిన్ని, ఇంకా మా హర్షితక్క, బావ అయితే వచ్చాము. ఈ మాల్ కూడా చాలా కొత్తది, పెట్టి ఒక 1-2 ఇయర్స్ అయింటుంది. స్టార్టింగ్ లో అయితే దీనికి ఎంట్రీ ఫీజు కూడా పెట్టారు, ఇప్పుడైతే ఏం లేదు. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఇదంతా గ్లాస్ డోర్, చాలా అంటే చాలా పెద్ద గ్లాస్ డోర్ ఇదైతే. ఇంకా ఎంటర్ అవ్వంగానే సీలింగ్ హ్యాంగింగ్స్ అయితే పెట్టారు. ఇది చూడండి ఎంత పెద్దదో, నాకైతే భలే అనిపించింది. ఇంత పెద్దది నేనైతే ఫస్ట్ టైం చూడడము. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ షాప్స్ కూడా అన్ని ఉంటాయి, చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్స్వి ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడైతే. మాల్ లోపలే ఇలా సీటింగ్ ఏరియా అయితే అరేంజ్ చేశారు. వెనకాల ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, నార్మల్ ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడైతే చాలా మంది కూర్చున్నారు. ఇక్కడ పైన చూడండి డోమ్ షేప్ లో ఉంది. సేమ్ ఇదే వ్యూని దూరం నుంచి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా మాల్ లోపలే ఫుల్ గ్రీనరీ, ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే మేము కామిక్ షాప్ కి వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం ఇలా కామిక్ షాప్ చూడడము. అన్ని పెయింటింగ్స్, ఇక్కడ బ్యాగ్స్, యాక్సెసరీస్ అన్ని దొరుకుతున్నాయి. కామిక్ లవర్స్ కి ఇదైతే బాగా నచ్చుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా క్రికెట్ టీమ్ ది పెయింటింగ్, ఇంకా BTS ది, ఇంకా స్క్విడ్ గేమ్ ది అన్ని ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఏం తీసుకోలేదు, కాకపోతే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని చూసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. ఈ మాల్ లో మాస్టర్ చెఫ్ అజయ్ చోప్రాది రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడే చూస్తున్నారు కదా ఎంత ఫ్యాన్సీగా ఉందో రెస్టారెంట్. నెక్స్ట్ ఫుడ్ తినడానికి ఫుడ్ కోర్ట్ కి వచ్చాము. మేమైతే KFC ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇంకా బర్గర్స్ కూడా ఆర్డర్ చేసుకొని తిన్నాము. అదైతే మొత్తం షూట్ చేయలేదు నేను.
వెనకాలే షాండలియర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నేనైతే నిజంగానే ఫస్ట్ టైం చూడడము ఇంత పెద్ద పెద్దవి. మా హస్బెండ్ అయితే మా అన్నయ్య కుర్తీస్ చూసాడు. మా బావది పెళ్లి ఉంది. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ నేనైతే పోస్ట్ చేస్తాను. మా హస్బెండ్ కజిన్స్ అయితే ఒక 10-15 కుర్తీస్ తీసుకున్నారు. అందరు సేమ్ కలర్ కుర్తీస్ వేసుకోవడానికి. ఇప్పుడైతే మేము టైమ్ జోన్‌కొచ్చాము. ఈ గేమ్స్ ఆడదాం అని చెప్పి. ఇంకా లోపలైతే మొత్తం అన్నీ చూపిస్తాను నేను మీకి. ఏమేం గేమ్స్ ఉంటాయి, మేమేమేం ఆడాము అని. మేమైతే ఫస్ట్ ఏమేం గేమ్స్ ఉన్నాయి అని చూడ్డానికొచ్చాము. ఇది డైస్ ప్లే చేస్తే కాయిన్స్ వస్తాయి. ఇది హ్యామర్‌తో కొడితే పాయింట్స్ వస్తాయి. ఇంకా వెనకాల పిల్లలు ఎక్కి ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఉన్నాయి. ఇలాంటివి ముందైతే తిన్నాలకొచ్చేటివి. ఇప్పుడైతే మాల్స్‌లో ఉన్నాయి. ఇంకా మా అక్క, బావ అయితే గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసేసారు. వాళ్ళైతే మా అక్క, బావ అయితే గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసేసారు. వీళ్ళొచ్చేసి బాస్కెట్ బాల్ ఆడుతున్నారు. బాల్స్ అన్నీ వస్తూ ఉంటే అందులోకి వేయాలా. పాయింట్స్ అయితే వస్తాయి మనకి. అవన్నీ కార్డ్‌లకైతే యాడ్ అయిపోతాయి. ఇక్కడైతే 2 మెంబర్స్ ఆడుతున్నారు వీళ్ళు. కార్డ్‌లకి యాడ్ అయిన పాయింట్స్‌తో మనమైతే ఏదైనా టాయ్ అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి నేను ఆడుతున్నాను. పైనుంచి బాల్స్ అయితే పడతాయి. కింద హోల్‌లో అయితే బాల్స్ అన్నీ వేయాలా. నాది ఫ్రాక్ కాబట్టి మొత్తం బాల్స్ ఇందులోకి వేసుకొని అందులో వేసేద్దాము అన్న ఐడియాతో అయితే ఇలా పట్టుకున్నాను. నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది ఇదైతే. ఇంకా మధ్యలో అయితే మా చెల్లెలు కూడా జాయిన్ అయింది. కింద పడిన బాల్స్ అన్నీ కూడా అందులో వేసేసాము. పాయింట్స్ కూడా చాలా వచ్చాయి మాకి. వేయండి వేయండి. 300 అన్నా అవ్వాలా. వీడు వెనకాల చూడడా అలిసిపోతాం. 28 అంతే అంతే చిన్ని. కబడ్డీ కబడ్డీ పిన్ని అడ పాపం మళ్ళా పడతాయి చూడు. హారిక 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 ఇంకోసారి. అవి ఇట్లాను చిన్ని ఇట్లా చిన్ని ఇట్లాను ఆ బొక్కలో నుంచి ఓవర్. లాస్ట్ కి 228 పాయింట్స్ అయితే వచ్చాయి మాకి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి పైనుంచి బాల్స్ పడుతూ ఉంటాయి. ఈ టబ్ రొటేట్ అవుతూ ఉంటుంది. అందులోకి ఎగ్జాక్ట్ గా వేయాలా. మొత్తానికి నేనైతే 40 బాల్స్ అయితే వేసాను. మేము కజిన్స్ తో వచ్చాము కాబట్టి చాలా ఫన్నీగా అనిపించింది. టైమ్ జోన్ లో బాగా టైం స్పెండ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి రింగ్ ని పిక్ చేయాలా. అందులో పాయింట్స్ ఉంటాయి. ఈ రింగ్ అయితే పిక్ చేశారు మా వాళ్ళు. 375 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఏ గేమ్ బాగుంటుంది అని చెప్పి మొత్తం తిరుగుతున్నాము. మా అక్కకైతే బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇలా పిక్ చేస్తే వస్తాయి కదా బొమ్మలు, ఇవి ట్రై చేద్దాము అని ట్రై చేశారు. మా అమ్మ అయితే ట్రై చేస్తుంది ఇప్పుడు. నేనైతే చాలా సార్లు ట్రై చేశాను కానీ రాలేదు. కొరియన్ సిరీస్ లో దాంట్లో చూడడమే ఫస్ట్ టైం. మా అమ్మ అయితే బొమ్మ వేసింది. మా అమ్మ వేసినప్పుడు డాగ్ బొమ్మ అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదైతే కన్నయ్యకి. నెక్స్ట్ అయితే ట్రై చేస్తున్నాము ఎలిఫెంట్. ఇవి అంత ఈజీగా రావు. మాకు కూడా రాలేదు ఇది కూడా. పైన 3 ఉంటాయి పట్టుకోవడానికి టాయ్ కి. అవి అసలు గ్రిప్ గానే పట్టుకోవు. చాలా అంటే చాలా రేర్ గా వస్తాయి టాయ్స్ అయితే మనకి. ఫస్ట్ టైం వచ్చింది కదా అని చెప్పి మా వాళ్ళు 4-5 టైమ్స్ అయితే ట్రై చేశారు. ఇంకా అస్సలు రాలేదు.
చిన్నపిల్లలు ఆడే గేమ్స్ సరదా కోసం ఆడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ టికెట్స్ ఇవి పిక్ చేసేదన్నమాట. ట్రై చేశాను కానీ రాలేదు. ఈ టికెట్స్ అని వచ్చింటే డైరెక్ట్గా పాయింట్స్ అయితే మనకి యాడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ హ్యామర్ది అయితే ట్రై చేశారు మా వాళ్ళు. మధ్యలో కొడితే పాయింట్స్ అయితే వస్తాయి. ఫైనల్ గా మాకి 1450 పాయింట్స్ అయితే వచ్చాయి. దాంతో మాకి చిన్న టాయ్ ఏదో వస్తుందంటే తీసుకోలేదు మేము. నెక్స్ట్ టైం ఆ పాయింట్స్ ని యూజ్ చేసుకుందాంలే అని చెప్పి వచ్చేసాము. ఈ రోజు మొత్తము సరదాగా గడిచిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అంతే ఇవాల్టి వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్.